అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ట్రివియా, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ క్విక్ స్నాప్స్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్. టాలెంటెడ్ యాక్ట్రెస్ నిధి అగర్వాల్ మరియు ఆమె రీసెంట్ హిట్ మూవీ రాజా సాబ్పై. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్, మోటివేషనల్, ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం నిధి అగర్వాల్ ప్రపంచంలోకి. నిధి అగర్వాల్ 1993 మార్చ్ 17న హైదరాబాద్లో జన్మించిన ఈ బ్యూటీ బెంగళూరులో పెరిగింది. తండ్రి బిజినెస్ మ్యాన్, తల్లి హోమ్ మేకర్. నిధి క్రిస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ చదివింది. చిన్నప్పుడు డాన్స్ లవర్, బాలే, కథక్, బెల్లీ డాన్స్ ట్రైనింగ్ తీసుకుంది. 2014లో యమహా ఫ్యాసినో మిస్ దివా ఫైనలిస్ట్ అయింది. అది ఆమెకు మోడలింగ్ డోర్స్ ఓపెన్ చేసింది. లో మున్నా మైకిల్తో బాలీవుడ్ డెబ్యూ చేసింది. అందులో టైగర్ ష్రాఫ్ ఆపోజిట్గా డాలీ రోల్. ఆ మూవీలో ఆమె డాన్స్ స్కిల్స్ ప్రశంసలు అందుకున్నాయి, కానీ అదృష్టం బాగోక అది ఫ్లాప్ అయింది. 2018లో సవ్యసాచితో తెలుగు డెబ్యూ చేసింది. ఇందులో నాగ చైతన్య ఆపోజిట్గా చైత్ర రోల్ చేసింది. ఆ తర్వాత 2019లో మిస్టర్ మజ్ను అఖిల్ అక్కినేని ఆపోజిట్గా నిక్కీ రోల్ చేసింది. ఆ ఫిల్మ్ సూపర్ హిట్. అదే 2019లో ఇస్మార్ట్ శంకర్లో రామ్ పోతినేని ఆపోజిట్గా సారా రోల్ చేసింది. ఆ మూవీ ఆమెకు మాస్ రికగ్నిషన్ తెచ్చింది. మళ్ళీ 2019లోనే హీరో తమిళ్ రీమేక్. 2022లో కలగా తలైవన్ అనే తమిళ్ సినిమాలో యాక్ట్ చేసింది. 2025లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి హరిహర వీరమల్లు చేసింది. సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా నిధికి మంచి అప్రిసియేషనే వచ్చింది. నిధి అగర్వాల్ చాలా స్ట్రగుల్స్ చూసింది. మొదటి రోజుల్లో ఆడిషన్స్ చేస్తూ రిజెక్షన్స్ ఫేస్ చేసింది. తన యాక్టింగ్ గురించి చాలా రిమార్క్స్ వచ్చాయి. బాలీవుడ్ నుంచి తెలుగు షిఫ్ట్ చేసినప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్, కానీ డబ్బింగ్ కరెక్ట్గా నేర్చుకుంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత తనకి గ్లామర్ రోల్స్ స్టీరియోటైప్ అయ్యాయి. కానీ ఆమె వైవిధ్యమైన రోల్స్ ఎంచుకుని ఆమె క్యాలిబర్ ప్రూవ్ చేసింది. ఆమె జర్నీ చాలా ఇన్స్పైరింగ్. మోడల్ నుంచి మల్టీ లాంగ్వేజ్ స్టార్ అయ్యి ఇప్పుడు వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ తెలుగు యాక్ట్రెస్గా మారింది. ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వద్దాం. రాజాసాబ్ 2026 జనవరి 9న సంక్రాంతి స్పెషల్గా రిలీజ్ అయిన ఈ తెలుగు ఫ్యాంటసీ హారర్ కామెడీ మారుతి డైరెక్ట్ చేసిన మూవీ. రాజుగా రెబల్ స్టార్ ప్రభాస్ చేశాడు. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ మెయిన్ లీడ్ హీరోయిన్స్గా చేశారు. ఇంకా కో-స్టార్స్ కనకరాజు క్యారెక్టర్లో సంజయ్ దత్, మిగిలిన రోల్స్లో బోమన్ ఇరానీ, జరీనా వహాబ్, కామెడియన్ సత్య, సప్తగిరి నటించారు. ప్రొడక్షన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మ్యూజిక్ తమన్. సాంగ్స్ బాగా లేవు అని ఫ్యాన్స్ మొదట్లో గోల చేసినా తరువాత అవి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మూవీ బాక్స్ ఆఫీస్ హిట్ 208 కోట్లు క్రాస్ చేసింది. ప్లాట్ ఏంటి అంటే, రాజుగా ప్రభాస్ తన మిస్సింగ్ తాత కనకరాజును వెతుకుతూ హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, హారర్, కామెడీ మిక్స్ స్టోరీ సాగుతుంది. నిధి రోల్ ప్రభాస్ లవ్ ఇంట్రెస్ట్. హైదరాబాద్లోనే నిధిని చూసి లవ్లో పడతాడు. తనతో రొమాంటిక్ సీన్స్, హారర్ కామెడీ సీన్స్ ఉంటాయి. నిధి అగర్వాల్ హారర్తో పాటు కామెడీ కూడా చాలా బాగా చేసింది. మోడలింగ్, మిస్ ఇండియా పోటీలు అవి ఆమెకు కెమెరా ముందు ధైర్యాన్నిచ్చాయి. కానీ సినిమా రంగం అంత సులువు కాదు. తెలుగులో సవ్యసాచి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిధి మొదటి సినిమాతోనే స్టార్ అయిపోలేదు. విమర్శలొచ్చాయి, ట్రోల్స్ వచ్చాయి, గ్లామర్ తప్ప ఇంకేమీ లేదు అన్న కామెంట్లొచ్చాయి. కానీ నిధి వెనక్కి తగ్గలేదు. టైప్ కాస్టింగ్, అవకాశాల కొరత, వరుస హిట్లు లేకపోవడం ఇవన్నీ ఆమెను లోపల నుంచి బలహీనంగా చేశాయి. కానీ బయట మాత్రం ఒక నవ్వు, ఒక మౌనం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నిధి చాలా ఇంట్రోవర్ట్. గ్లామర్ ప్రపంచం ఆమె నిజ జీవితం కాదు. డాన్స్ అంటే ఇష్టం, ఫిట్నెస్ అంటే పిచ్చి. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం ఆమె అలవాటు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్లా నిధి కూడా పుకార్లను ఎదుర్కొంది.
హీరోలతో లింకప్ వార్తలు, లక్ వల్లే సినిమాలు అన్న విమర్శలు. కానీ గుర్తుంచుకోండి, వీటిలో దేనికి ఆమె స్వయంగా జవాబు చెప్పలేదు. ఆమె సమాధానం ఎప్పుడూ తన పని ద్వారానే. మరి ఆమె కెరియర్లో ఒక పెద్ద మలుపు, ప్రభాస్తో నటించిన రాజా సాబ్. ఈ సినిమా నిధికి ఒక పెద్ద అవకాశం, ఒక పెద్ద పరీక్ష. భారీ సెట్స్, పాన్ ఇండియా స్థాయి, స్టార్ హీరోతో స్క్రీన్ షేర్. ఇంటర్వ్యూలో నిధి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే, ప్రభాస్ చాలా డౌన్ టు ఎర్త్, సెట్స్లో ఎలాంటి ఒత్తిడి ఉండదు అని చెప్పింది. ఈ సినిమా ఆమెకు స్టార్డమ్ మాత్రమే కాదు, నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్. మరి తను ప్రూవ్ చేసుకుందో లేదో తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే. రాజా సాబ్ మూవీ జియో హాట్స్టార్లో ఫిబ్రవరి 6న రిలీజ్ అయింది. నిధి అగర్వాల్ కథ ఒక గ్లామర్ హీరోయిన్ కథ కాదు, అది ఓపిక కథ, పట్టుదల కథ, మౌనంగా పోరాడిన ఓ అమ్మాయి కథ. హిట్లు, ఫ్లాప్స్ వస్తాయి, కానీ ప్రయాణం మాత్రం ఆగదు. ఇది నీ సౌత్ స్నాప్లో నిధి అగర్వాల్ మరియు రాజా సాబ్ పై ఫుల్ స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్డ్.